సరే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలీదు. నాకు కూడా తెలియదు. మనము డేంజర్ కాలమే, కానీ కొంచెం పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి. నేనే బోని చేస్తా. 200% సర్ఫ్ నీళ్ళు ఇవి. 200% సర్ఫ్ నీళ్ళు నేను చెప్తా. కాలుతుంది, జాగ్రత్త. ఫస్ట్ రాంగే దొరికింది. అదే సాలే శ్రీరామ్ ప్రజల బిస్మిల్లా. హలో గాయస్, వెల్కమ్ టు చిలా బాయ్స్. ఈరోజు వీడియోలో ఏం చేస్తున్నాను అంటే నేను డేట్ అంటే చిల్లరగాళ్ళు ఖర్జూరం అనుకునేటారు. ఖర్జూరం కాదు అది, డేట్ అంటే డేట్ అంతే. లంచ్ డేట్కి వెళ్తున్నాను నేను. ఎవరితోనో కాదు, వైఫ్తోనే. నాకు వెళ్ళాలని ఉంటుంది వేరే వాళ్ళతో, కానీ పెళ్ళి అయిపోయింది కదా, వెళ్తే బాగుండదు అని చెప్పి. సరే ఎక్కడికి వెళ్తున్నామో దాని కూడా తెలియదు, సర్ప్రైజ్ అనమాట. చిల్లర్ గ్యాంగ్లో ఇంకొక మెంబర్ వస్తాడు ఈరోజు. వాడి పేరు గుడ్ బాయ్ నవీన్. మీరు విన్నది కరెక్టే, గుడ్ బాయ్ నవీన్. ఎందుకనేది త్వరలో తెలుస్తుంది. మంచోడు, బేసిక్గా మంచితనం ఎక్కువ. వాడు కూడా పెళ్లి చూపులు చూస్తున్నాడు పిల్ల కోసం. ప్రొఫైల్ వచ్చి అంతా మంచిగా ఉంటే వాని కమెంట్స్లో పెట్టండి, నాకు గుడ్ బాయ్ నవీన్ కావాలని చెప్పి. నేను బ్రోకర్ అయిపోతానేమో ఇట్లా చూసుకుంటే అందరితో. సరే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలీదు. నాకు కూడా తెలియదు. అన్నట్టు క్లైమేట్ ఉంది, చలి 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 మొత్తం మంచిగా ఉంది. నా డ్రెస్ అసలు ఇప్పి చూపిద్దాం అనుకుంటున్నాను, అయినా ఇప్పి చూపిస్తాను. నన్ను ఐటెం గడ్లా చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఓకే నేను చేసుకుంటాను. ఇప్పుడే ఏదో కనిపించింది ఫ్రెండ్స్, నాకు అక్కడ ఏదో కనిపించింది ఫ్రెండ్స్. ఏంటో నీకు ఏమైనా తెలుసానే? నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. అది ఏందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 1 hour later. సో బెర్లిన్కి ఎవరైనా వస్తే ఈ ఏరియాని వార్షావర్ స్ట్రాజా అంటారు. ఈ ఏరియాని వార్షావర్ స్ట్రాజా అంటారు. అదో చాలా డేంజర్. ఐటమ్ అందరూ ఈ ఏరియాలో ఉంటారు అనమాట. ఇది ఇంకా ఉంటాయి చాలా, కానీ ఇది వన్ ఆఫ్ ద ఐటమ్ ఏరియా. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనము డేంజర్ కాలమే, కానీ కొంచెం పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి. అది నీ ఇంటికి కాదురా, నీ ఇంటికి సాలే చంపేస్తా గుంచే. సో ఇదే ఫ్రెండ్స్ మన రెస్టారెంట్. జరగలేను ఇక్కడికి, ఫస్ట్ లోపలికి వెళ్దాం. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. ఇదే మన జాపనీస్ రెస్టారెంట్ ఫ్రెండ్స్. సర్ప్రైజ్ అని చెప్పా కదా, చూపి రెస్టారెంట్. ఎవరు లేరు. ఇది ఎవరు లేరు అనుకుంటుంది, కానీ నేనేం చేస్తా తెలుసా, దీనికోసం రెస్టారెంట్ మొత్తం బుక్ చేయించాను. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? మాడు వస్తున్నాడంట, లైన్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం తినబోతున్నాం అనేది తెలుసా? నేనైతే ఫిక్స్ అయ్యా. నేను ముందే చూసేసాను. కాట్సు కర్రీ అంటారు, చికెన్ ఉంటుంది. అంటే బేసిక్గా కాట్సు కర్రీ పోర్క్తో చేస్తారు, కానీ నేను పోర్క్ తినను. అది చికెన్ అసలు వెజ్, నాన్ వెజ్ తినదు. సో అది టోఫు తీసుకుంటుంది. మేబీ కాట్సు కర్రీ తీసుకుంటే నేను మాత్రం చికెన్ తీసుకుంటా. వచ్చాడు వీడియో గుడ్ బాయ్ నవీన్. ఫర్ ఎన్ని పెళ్ళికి సంబంధాలు కాంటాక్ట్ నేనే బోని చేస్తా. 200% సర్ఫ్ నీళ్ళు ఇవి. 200% సర్ఫ్ నీళ్ళు నేను చెప్తా. నువ్వు తాగేసి నాకొద్దు. నువ్వు టేస్టే తెలుస్తుంది. మా ఫుడ్ వచ్చేసింది ఫ్రెండ్స్, చూపి. చికెన్ గార్లిక్ రామెన్, ఇది వెజ్ టాన్ రామెన్. ఇది ఎగ్ వేసాడు వెజ్ అని చెప్పి. అయితే ముందు సూపర్ ఉంది చూడనీకి. నీదే బాగుంది ఇంకా చూడనీకి. బాగుంది కూడా సేమ్ చికెన్ రామెన్, సేమ్ చికెన్. ఓకే దీనికి వచ్చారా చాప్స్టిక్స్? అది నీకే రాదు, అందరిలో కాలిపోతుంది. ఓకే అది బాగుంది, ఇది బాగుందా? అదే బాగుందా? ఇందాకేమన్నా మళ్ళీ చెప్పు. జనాలు వస్తున్నారని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వస్తారు. సో మీ హోటల్కి ఎవరైనా రావట్లేదంటే నాకు వెళ్ళండి, వచ్చేస్తారు జనాలు. ఓన్లీ పెయిడ్ ప్రమోషన్స్. జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్. సప్పగా ఉందా? మనం
ఎక్కడికి వచ్చిన వాష్రూమ్ ఇన్స్పెక్షన్ అనేది మ్యాండేటరీ. బెర్లిన్లో వాష్రూమ్లు ఇట్లా ఉండవు జనరల్లీ. ఏదో కొత్తగా ఉంది, మంచిగా ఫ్రెష్గా ఉంది. అంటే యూజువల్లీ ఇలా ఉండవు, అంత నీట్గానే ఉంది. అంత నీట్గానే ఉంది, ఇలా ఉండద్దు జనరల్లీ, బట్ ఓకే. సో హాయ్ గాయ్స్, ఇప్పుడే తినడం అయిపోయింది మాది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మేము క్రిస్మస్ మార్కెట్ పార్ట్ 2 కూడా వేద్దామని ఫిక్స్ అయ్యాము ఇప్పటికిప్పుడు. సో కొత్త క్రిస్మస్ మార్కెట్కి వెళ్తున్నాం ఇప్పుడు. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. రెడీయా రెడీయా రెడీయా. మొత్తం మంది ఎంత అన్నట్టు కథలు ఇంకా అదేననుకోని ఆశ్చర్యపడుతున్నారా? ఎవరేం పడలేదు, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మీరు పడకపోయినా చెప్తా. దీన్నే బెర్లిన్ వాల్ అంటారు. వాల్ అన్న ముక్కనే ఉంది ఎంత అంటే ఆ ముక్క అలా పెట్టారు, కొన్ని పలగొట్టారు, కొన్ని ముక్కలు ఉంచారు. వన్ ఆఫ్ ద ముక్క ఇది. ఇలా మనకి సిటీ మొత్తంలో ముక్కలు ఉంటాయి. కాకపోతే ఈ లైన్ చూడండి ఒకసారి, ఈ లైన్ కనిపిస్తుందా? ఆ లైన్ అంతా వాళ్ళే ఉండాలి. కాకపోతే ముక్కలు కొట్టేసి కొన్ని ముక్కలు ఉంచారు, కొన్ని ముక్కలు వదిలేసారు. ఓన్లీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్తాడు చిల్లర్ బాయ్. దీని పైన ఏం చేస్తారంటే మన వాళ్ళు వద్దులే పట్టుకోని కానీ ఇక్కడ రౌండ్ ఉండే ఏంటనుకుంటాం తెలుసా? బబ్లిగమ్ నమిలి ఆడ పెడతారు. సైకోగాలు వచ్చి పట్టుకోకండి, వాళ్ళని చెప్పి రుద్దేకండి. సరే, మన క్రిస్మస్ మార్కెట్ టార్గెట్. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం మళ్ళీ క్రిస్మస్ మార్కెట్కి వచ్చేసాం. కొత్త క్రిస్మస్ మార్కెట్, కొత్త జనాలు, కొత్త షాపులు, అంతా జిగేల్ అంటుందిరా మొత్తం. ఇక్కడ పర్లేదు ఫ్రెండ్స్, రేట్స్ తక్కువ అనిపిస్తున్నాయి. చూస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లో ఏం కావాలనేది. సో మా ఫస్ట్ ఐటమ్ ఏంది అది? తెలుగు చెప్పాలంటే గులాబ్ జామున్ విత్ న్యూటెల్లా. గులాబ్ జామున్ న్యూటెల్లా తోటి పాటు జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్, బిస్మిల్లాహ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, బిస్మిల్లాహ్. కాలుతుంది, జాగ్రత్త. చెప్పాలంటే మైసూర్ బజ్జీలో ఉంది, సేమ్ అదే ఉంది కదా టెక్స్చర్ కూడా. తీయటి మైసూర్ బజ్జీ. ఎంట్రన్స్ మన కోసమే చేసినట్టు ఉందిరా అది. మీరు కాదు, మేర్ రమేష్ అంటాడు కదా, మీరు శక్తిలో ఏదైతే చూసారో, ఏదైతే మిస్ అయిందో, బిల్లాలో ఏం లేదు, షాడోలో ఏదైతే మిస్ అయిందో అన్ని ఇందులో ఉంటాయి అన్నట్టు. లాస్ట్ టైం మన క్రిస్మస్ మార్కెట్లో ఏదైతే మిస్ అయిందో అది క్రిస్మస్ మార్కెట్లో చూపిద్దాం అనుకున్నాం. ఫస్ట్ రాగానే దొరికింది. అదే సాలే. సారీ. అక్కడ అన్నీ ఉన్నాయి కానీ నాకు అంత అనిపించలేదు, తోపులా అనిపించలేదు. దేశీవే కానీ బట్ స్టిల్ మనం ఇంట్లో వేసుకున్నప్పుడే టేస్ట్ వస్తాయి అన్నట్టు ఉన్నాయి అవి చూస్తుంటే. సర్లే, ఇది చెప్పా లాస్ట్ వీడియోలో కూడా, ఏ క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళినా మాకు ఇది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. నేను అప్పటి నుంచి కింద నాకు బేసిక్గా చలి ఎక్కదు, చలి తగులుతుంది ఎందుకో అనుకుంటున్నా. రియలైజ్ అయింది ఏంటంటే ఇది ఇప్పిన తర్వాత రియలైజ్ అయ్యాను, ప్యాంట్ జిప్ వేసుకోలేదు నేను, అందుకే చలి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు వేసుకున్నాం మొత్తం నార్మల్ ఉంది. అప్డేట్స్ క్షణక్షణం అప్డేట్స్ ఇస్తాను మీకు నేను. పొడి అమ్మ బంటి, ఈ రింగు హైలైట్ ఉంది అసలు. ఏదో దేవుడు హేలోనా, క్రేజీ ఉంది స్టఫ్. నాకు ఇప్పుడు డౌటే ఏమో అనుకున్నా కానీ. ఓ షీక్ పైన చూడు, ఓ రాయన, ఓ దేవుడా, ఓలమ్మ. అంతా తిరిగినాం. లాస్ట్కి ఏం ఫిక్స్ అయినాం అంటే వేరే క్రిస్మస్ మార్కెట్లు ఎందుకు, అక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి అవగొట్టేసి తినేసి వస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా డిసైడ్ అయ్యి సేమ్ అదే క్రిస్మస్ మార్కెట్కి వచ్చినాం. చూడండి, మళ్ళీ అదే బిల్డింగ్, మళ్ళీ అదే టవరు. మాకు గుర్తుపట్టలేదు, ఫాగ్లో కలిసిపోయింది అది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇవి చూపెట్టలేదు పాపం లాస్ట్ టైం అందరికీ. మన దగ్గర ఫ్రీ స్టఫ్ దొరికింది ఫ్రెండ్స్. ఇంకేం చేస్తాం మనకు తెలిసిందే లాస్ట్ టైం. చూసుకో, మంచిది తీసుకొని రుద్దుకో. నువ్వు కూడా రుద్దుకోరా, ఎందుకు అట్లా ఉన్నావు? రుద్దుకోపే. ఏమైందిరా? ఇదేదో జెండు బాక్స్ రుద్దేంటి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది జెండు బాక్స్ స్మెల్ వచ్చిందట. ఇవి ఎంపనాడాస్ అంటారు వీటి. మీకు గుర్తుంది కదా లంగోస్, పూరిలో ఆలుగడ్డ కూర కాకుండా వేరే వేసి ఇస్తాడు. బేబీ జీసస్
లాస్ట్ టైం మిస్ అయింది, ఫైనల్లీ సాధించింది ఇది. ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయంట. వచ్చిందా? బాగానే ఉంది అంతేనా? బాగుంది, వర్త్. క్వాంటిటీ కూడా బాగానే ఉంది కదా. ఎస్, నెక్స్ట్ ఐటమ్ మీద గురి పెడుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఫోకస్. ఏం తాత మంచిగా ఉన్నావా? ఎక్కరా ఎక్కువ ఎక్కువ తాత మొదటి నుంచి ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. కాలు గుంజట్లేదా? ముసలోడే కానీ మహానుభావుడు. చిప్స్ 8 యూరోలు, బట్ 800. ఇది వర్తింటా కదా చెప్తాను నేను. సాల్సా ఓకే, మనం వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ దీనికి నెక్స్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ కాదు, మనకు ఆల్రెడీ చూపెట్టా లాస్ట్ వీడియోలో. దీనికోసం వస్తామని. జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్, బిస్మిల్లా. వద్దురా నాకు ఇంకా పడేస్తావా? నీ మాట నేను అనవసరంగా బుగ్గాను. చెప్పావు నాకు ఫస్ట్. ఈరోజు తిన్న వాటిలో ది బెస్ట్ ఏమనిపించింది నీకు? ఈరోజు తిన్నవన్నీ బుగ్గలానే అనిపించినాయి నాకు. బెస్ట్ అంటే ఏం లేదే బెస్ట్ నిజంగా. ఈరోజు కార్న్ బాల్స్ ఫస్ట్ జాపనీస్ కర్రీ తిన్నాం, ఏంది రామెన్ తిన్నాం, ఓకే ఇస్తుంది. సూపర్ కాదు, బాగుంది. సూపర్ ఏం కాదు, బాగుంది, ఓకే. క్వాక్ బాల్స్ ఓకే నన్ను అడిగితే అన్నిట్లో అదొకటే. ఆ తర్వాత నుంచి అన్ని బుగ్గనే. పాస్తా ఓకే. పాస్తా కూడా బాగానే ఉంది, పాస్తా కూడా జెన్యూన్ గా బాగానే ఉంది. చిప్స్ బాగున్నాయి. చిప్స్ ఓకే, వర్త్ ఎక్కువ అంటే ప్రైస్ ఎక్కువ. హాట్ చాక్లెట్ ఇస్ గుడ్. హాట్ చాక్లెట్ బాగుంది. ఇదే అన్నిటికన్నా వర్స్ట్. ఇది అయితే అన్నిటికన్నా బుగ్గ అంటే ఇదే రా నాయన. చూడు, we don't know how to even finish this. అమ్మతోడు ఉప్పు లేదు, అమ్మతోడు. పొద్దున మనం రెస్టారెంట్లో ఉన్నప్పుడు అడిగింది అమ్మగారు, మీరు ఎందుకు కొత్త కొత్త కుజిన్స్ ట్రై చేయరు, నాకు చాలా ఇష్టం. ఎందుకే ట్రై చేయం మేము, ఎందుకు తింటావారా ఇంకోసారి బ్రెడ్ అండ్ సూప్? ఉరుకుతున్నాడు దెబ్బకి అడగా. లాస్ట్ టైం ఇంకా బెటర్. ఇప్పుడైతే వచ్చినప్పటి నుంచి గ్యాప్ ఇవ్వకుండా ఒకటే మ్యూజిక్. తింటూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం రా? లాస్ట్ స్పాట్, లాస్ట్ చుర్రోస్ లాస్ట్ అనుకుంటున్నాం. ఏదో నోటికి తీయగా పడితే అయిపోతుంది అని చెప్పి వచ్చాము. ఎండింగ్ విత్ డెజర్ట్. ఇష్టం వచ్చినట్టు తిన్నాం నా నాయన ఈరోజు. ఇంకా కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు లాస్ట్ ఐటమ్ చురోస్. బాగుందా? 15 minutes later. చెప్పరా ఏమైనా కావాలా? ఇంకా వాటర్ బాటిల్ కావాలి నాకు. అమ్మ కావును. సరే, 2 రోజులు ఫుడ్ అవసరం లేదు ఇక్కడ, అంతే. సరే ఫ్రెండ్స్, మనోడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు, మనం ఇంటికి వెళ్తాం. మనం ఎండింగ్ వీడియోలో ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఎండింగ్ ఇస్తాను నేను. ఓకే గాయస్, ఇది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ కాదు, యెస్టర్డేస్ వీడియో. ఈరోజు పొద్దున అయింది, మీరు చూస్తున్నట్టు ఇవి వెళ్తుంది. రాత్రి మొత్తం తిన్నాం, తిరిగినాం, ఏవో తిన్నాం, గ్యాప్ లేకుండా తిన్నాం. ఎన్ని తిన్నా అమ్మ, ఆ బ్రెడ్ గురించి తెలుసుకున్నా, ఆ బ్రెడ్ సూప్ కలిసి ఇప్పటికీ షేక్ వస్తుంది. నిజంగా అయ్యా క్యాన్లు దొరికితే మాకు క్యాన్లు వేసి దింపిండు. పాయింట్ ఏంటంటే, కొత్త ఐటమ్ ట్రై చేయండి, కానీ మీరు చేయకండి. ఎవరైనా ట్రై చేసేది బాగుంది అంటే మాత్రమే ట్రై చేయండి అనేది. అది మనమే ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు చెప్తున్నాం కదా వీళ్ళకి, డోంట్ ట్రై దట్ సూప్ అని. అంటే నేను బక్రా కావాలా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ కలుద్దాం. కొత్త కాన్సెప్ట్, కొత్త వీడియోస్, కొత్త ఐడియాస్, కొత్త పిల్లం. సారీ ఓకే. కత్తి ఫస్ట్ వస్తుంది రయ్యో.